హాయ్ అండి, వెల్కమ్ టు అనిత వంశీ వ్లాగ్స్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. అమ్మ టిఫిన్ అక్కడ ఇడ్లీ పెట్టాను, ఉడుకుతుంది. అది అయ్యే లోపల నువ్వు పచ్చిపిండి తినేస్తే బెటర్ ఏమో అని అనుకుంటున్నా. టిఫిన్ పచ్చిపిండి తినేసే. ఇది ఇప్పుడు 3వ సారో 4వ సారు, 4 times అడిగావు. ఇప్పుడు సరే 5వ సారి టిఫిన్. 5వ సారి కూడా నువ్వు పచ్చిపిండి తినేసే. ఇడ్లీ పిండి రెడీగా ఉంది. అక్కడ నుంచి అడుగుతున్నా నేను. అరగంట అంటే 6:30కి నేను మొదలుపెట్టా. వంట అయితే స్టార్ట్ చేశానండి. పిల్లలైతే ఈరోజు ఎగ్జామ్ ఉంది, కొంచెం పెందలాడే వెళ్తారంట ఈరోజు. ఏంటి రోజు 8 కల్లా వెళ్తారు, 8:05కి ఇక్కడ ఇంటి దగ్గర నుండి బయలుదేరుతారు. 8:30 కల్లా ఉంటాం. 8:30 కల్లా అక్కడ ఉంటారు, కానీ అప్పటికే గేట్లు వేసేస్తారు నాకు తెలిసి కదా. 8:30 కల్లా అక్కడ గేట్లు వేసేస్తారండి. 8:20కే ఉండాలి అక్కడ స్కూల్కి. ఇప్పుడు ఇవాళ కొంచెం పెందలాడ వెళ్తారన్నారు. కొంచెం ఫాస్ట్గా అయితే రెడీ చేస్తున్నాను. ఏం రెడీ చేస్తున్నాను అనేది చూపిస్తాను. రాత్రి అయితే ఇడ్లీ పిండి పట్టానండి. అంటే వారంలో ఎన్నిసార్లు, వారంలో ఒక 2 సార్లు, వారంలో ఒక 2 సార్లు అయితే ఇడ్లీ పిండి వేస్తున్నాను. ఇడ్లీ పిండి 2 రోజులు వస్తుంది. ఒకరోజు ఇడ్లీ, మరుసటి రోజుకి అట్టు కానీ, మరుసటి రోజుకి అట్టు కానీ పురుగు కానీ వేస్తాను. ఏంట్రా బాయ్, నేనేం చేసా? అది ఏంటన్ను ఇమిటేట్ చేస్తున్నావు? నేను అసలు ఏం చేయలే. 2 రోజులు పడితే ఒకరోజు ఇడ్లీ వస్తుంది, మరుసటి రోజుకి అట్టు కానీ పునుగు కానీ వేస్తున్నాను. ఇంకా అయిపోతుంది. అది 2 రోజులకు వస్తుంది. అలాగా వారంలో 2 సార్లు పడుతుంది. అంటే మధ్యలో ఒక్కో రోజు ఉప్మా వేస్తున్నాను. సోమవారం మంగళవారం ఇడ్లీ అట్టు, నేను తర్వాత మళ్ళీ ఉప్మా ఒకరోజు వస్తుంది. మళ్ళీ ఇవాళ వేసాను. ఈరోజు రేపటికి వస్తుంది పిండి. మళ్ళీ ఆదివారం ఏదైనా స్పెషల్గా. మొన్న ఆదివారం అయితే పూరీ చేశానండి. అదేమో ఏంటి ఆయిల్గా ఉంది. బాగుంది కానీ టేస్ట్ అయితే బాగుంది, కానీ ఎందుకని ఆయిల్గా ఉంది. ఏమనదు? లేదు, పూరీ కూర బాగుంది. ఇక్కడైతే అన్నం పై మీద వేస్తాను. అన్నం అయితే అయిపోతుంది. ఇక్కడైతే ఇడ్లీ పెట్టా. అయితే కట్ చేసేసి కొంచెం నీళ్ళలో వాటర్లు అయితే వేసాను. ఇవి అక్కడ పొయ్యి అయితే ఖాళీ అయినప్పుడు ఇంక ఈ కూర కూడా వేసేస్తాను. అప్పటికి వీళ్ళకి టిఫిన్ అయిపోతుంది. చట్నీకి రెడీ చేసానే. మిక్సీ కొట్టవా? దా మరి మిక్సీ తెచ్చుకో. ఇక్కడ ఉంది మిక్సీ. కావాలా చట్నీ? కావాలొద్దా? వద్దే. వాళ్ళ మాడక పచ్చడి వేసేసుకో. నేను వేసుకొని నువ్వు వేసుకో. పెసలు తీసుకొస్తే ఇట్లా పప్పు చేసింది. ఇది దాదాపుగా చాలా రోజుల నుంచి వండట్లేదు. ఇది రేపు వండిచ్చేయాలి. నూనె రాకుండా తెయ్యి, ఎక్కువ నూనె పడింది. అదిగో దీనికి తెలుస్తుందిగా. అదిగో నూనె, అదిగో ఇదంతా నూనె కదా. దీనిలో అయిపోయింది. ఇందులో ఉప్పు జీలకర్ర, ఇదిగో కొంచెం వెల్లుల్లిపాయ వేస్తున్నా. ఇది కొంచెం తిక్కుగా కాకుండా కొంచెం లూజ్గా పట్టు, జారుగా. మొన్న మరీ తిక్కుగా ఉంది, నువ్వు సరిగ్గా పట్టట్లా. నువ్వే చెప్పు. ఏంటి మొన్న చెప్పాను? కొంచెం వాటర్ పోయాలి. పోసా? సరిపోద్దా అంటే సరిపోద్దా అన్నావు. ఇంకా పోయాలి. ఇప్పుడు పోతాయి చూడు, నీళ్ళు అయిపోద్దాం. ముద్దపప్పు చేద్దాం అనుకున్నామండి. అయితే ఇంకా అమ్మ బంగాళదుంపలు ఇచ్చింది కదా, బంగాళదుంపలో టమాటాలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు పెట్టేసి వెళ్ళిపోయింది. కొంచెం టీ తాగి ఇంకా అందుకని చెప్పేసి ప్లాన్ అయితే చేంజ్ చేసి బంగాళదుంపలు అయితే కట్ చేశారు. లేకపోతే ఈరోజు ముద్దపప్పు చేసేదాన్ని. ఎందుకంటే రాత్రి కాకరకాయ కూర ఉంది, దోసకాయ ఎండు చేప కూర ఉంది. ఇంకా దోసకాయ ఎండు చేప కూర అయితే అమ్మకో ఈయనకో అయితే వస్తుంది.
కాకరకాయ కూర నేను తింటాను. సరే ముద్దపప్పు చేద్దాం అనుకున్నా. ఇంకా అమ్మ ఇంకా బంగాళదుంపలు ఇచ్చింది కదా, అందుకని చెప్పేసి మళ్ళీ బంగాళదుంపలకి షిఫ్ట్ అయింది. అంటే ఇప్పుడు మాకు బాక్సులు కావాలి, ఇప్పుడు పిల్లలకి బాక్సులు కావాలి, మళ్ళీ నాకు కూడా కావాలి కాబట్టి మళ్ళీ వండుతాం. ఏంటి అంతేగా. కాకరకాయ కూర పిల్లలు తినరు, నేను తింటాను. దోసకాయ ఎండు చెప్ప మా వారు తింటారు, అమ్మమ్మ తింటుంది. సరేనా. మనకి బంగాళదుంప చిందుతున్నాయి, తాలింపు ఆవాలు చెట్టుపట్టమంటాయి కదా, అందుకని చిందుతున్నాయి. ఈ గ్యాస్ పొయ్యి మీద పాలు తీసి అక్కడ పెట్టాను, అవి కింద పడిపోయాను. అవి కొద్దిగా ఉన్నాయి. కాఫీ పెట్టుకున్నా పొద్దున్నే, ఇంకా కొద్దిగా ఉంటే కింద పడుతుంది. బట్టలు వస్తుంది, టైం అయిపోతుంది. ఫాస్ట్గా అంటుంటే అదే టైం చేస్తున్నావు. ఇది పొయ్యి మీద వేసిన తర్వాత నేను టిఫిన్ పెట్టేస్తా, తినేసే లోపల ఇది అయిపోతుంది. తినేసే లోపల 8. అంటే అంత ల్యాబ్ చేస్తావు అనమాట. అయితే నువ్వు బాక్స్ కట్టేసరికి 8:05. వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకు ఇడ్లీ వేసినప్పుడు చట్నీ అడుగుతారు? చట్నీ కాబట్టి అది అంటే వితౌట్ చట్నీ తినొచ్చు కదా అని. తినకూడదు, నేరం. నేరమా? ఏం ఇడ్లీలు? ప్రస్తుతానికి ఇడ్లీ లాగానే కనపడుతున్నాయి. అంటే మీ పేరు పెడతావు కదా మరి. ఇప్పుడు ఏం ఇడ్లీలు? తినిన తర్వాత పేరు పెడతాగా. పేపర్ ఇడ్లీ అంటావు, అదంటావు, ఇదంటావు. నువ్వే పేపర్ ఇడ్లీ అని పేరు పెట్టుకున్నావు. మరేం చేయను, నువ్వు ఇడ్లీ లాగా వేయట్లేదు అన్నావు అని నేను పేపర్ ఇడ్లీ అన్నా. మరి ఇడ్లీ లాగా వేయలేదు. అయ్యి చిన్నోడు రెడీ అయిపోయాడా? అవలా అది తినిపించాలి మళ్ళీ. కూర అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే కొంచెం బాక్స్లోకి తీసుకొని పెట్టుకున్నా. ఇంకా పిల్లలకైతే ఇందులోనే రైస్ వేసి కలిపేసి పెట్టేస్తాను. నేను బాక్సులు అయితే కట్టేశానండి. ఇంకా సరే చిన్నోడికి ఇంకా రెడీ అవుతూ నేను టిఫిన్ అయితే తినిపిస్తున్నా. ఇంకా వాళ్ళైతే బయలుదేరుతున్నారు. బాయ్. అరే బాయ్, మూత తెరుచుకో. ఇక్కడ ఉంది, ఇటు పక్క అది. బాయ్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక కప్ కాఫీ తాగి నేను ఇంకా బట్టలు అయితే స్టార్ట్ చేస్తాను. నేనైతే పాలు పొయ్యి మీద పెట్టాను, కొంచెం కాఫీ తాగి ఇప్పుడు బట్టలు అయితే ఉతికి అప్పుడు నేను ఆఫీస్కి అయితే రెడీ అవ్వాలి. ఇక్కడైతే మా వారు బాక్సులు అయితే కట్టేస్తారు. బాక్సులు ఉన్నాయండి, ఉన్న అట్లా కట్టు. నువ్వు కాకరకాయ దోసకాయ అని చెప్పా, నాకు కాకరకాయ వేసా. అక్కడ ఆ బాక్స్లో కొంచెం బంగాళదుంప కూర తీసా. వాళ్ళ ఆటో అయితే ఆటో, బస్సు అయితే బస్సు. ఇక